హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అవితా వైన్స్. వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ప్లీజ్ అండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ని నొక్కండి. అలా చేస్తేనే మా వీడియోస్ మీ నోటిఫికేషన్స్లో వస్తాయి. మరి దోస్తులు, మీరు ఎంతగానో ఇష్టపడుతున్న ఇల్లరికపు ఆడబిడ్డ పార్ట్ 27తో వచ్చేసాము. మరి ఈ వీడియోలో ఏముండబోతుందో లేట్ చేయకుండా వెళ్ళి చూసేద్దామా? ఆగండి, వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి దోస్తులు. అలాగే మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. వీడియో ఎలా ఉందో కామెంట్లో తెలియజేయండి. హైప్ చేస్తున్నారా దోస్తులు మన వీడియోస్ని? ఏం కాదే అమ్మ, మెల్ల కోసుకో. అగో, ఏమైంది వీళ్ళిద్దరికి? ఏమైంది అదినే? ఏందో మూల శంఖ వచ్చినట్టు పెట్టినావు నడ్డి. ఏం లేదు వదినమ్మ, అంత గ్యాస్ అవుతుంది కడుపులా. గొడిసేపు ఎల్లెలు కల వండకపోయినావు కాలు పైకి ఎత్తి. ఎట్లా వండత్తలేదు అది, ముందటికి వంగినా వెనుకకు వంగినా అస్సలు పోతలేదు గ్యాసు. మరి ఎట్లనే అమ్మా? ఎట్లా బిడ్డ కడుపుతోటుంటే తల్లి కూడా మేకబట్టే. ఇక గర్భవతి బిడ్డనో తల్లో ఎవరో తెలుస్తలేదు. ఇక అమృత అంటే కడుపుతోటుండే ఆ బోటి తింటది. ఇక ఆమె తిన్నట్టు నువ్వు కూడా తింటే ఎట్లా? అదినే గట్టనే అవుతుంది గ్యాస్. అవ్వా, ఇప్పుడు కొంచెం జరంతా మంచిగా అనిపిస్తుంది. అదినే బయటకు విత్తుతేంది అంత కంపు ఆసన. ఓ పిల్ల అమృత, గిడ్జరు. ఏమవుతుంది అదనమ్మా? ఏం లేదు, కడుపులా వట్టి గ్యాసే. గాలి వాసన వస్తుంది ఏనన్న. బర్రె లెక్క తింటది, బర్ర మనం విత్తుకుంటే ఇంకా అదట వాసనే రాదట, గాలి వాసన వస్తుందట. పొద్దుగాల పెసరవడలు తిన్నావు కదా అదినే. కంపు పాడగాను. బయటకు అదినే గడ మంచి చెట్లలో తిరుగుతేంది, చెట్లకు కూడా మంచిది గాలి. ఆగదిని ఈ అవస్థ పాడగాను. డెలివరీ అయిన వాళ్ళు కూడా గిట్లా అవస్థ పడరు. అవ్వా, ఇప్పుడు మంచి అయింది, కడుపులో అంతా గ్యాస్ పోయే. గీడికి ఎందుకు వచ్చినాయేమో, నేను వాసన చూడడానికి వచ్చినా కావచ్చు. అత్తమ్మ రాండ్రిగా, వాసన పోయింది. ఆగుండ్రి, ఒక 5 నిమిషాలైనా కత్త. ఫ్యాన్ వారేయండ్రి. ఫ్యాన్ వారితే గీడు గిన్నె తిరుగుతుంది గాలి. ఇక కిటికీలు డోర్లు తీసేస్తా ఉండి. పోయిందా అమృత? పోయిందత్తమ్మ. వా కంపు యాసన పాడగాను. ఎన్ని రోజులు అవుతుంది అది నేను పోక? నేను ఎడుకోతాన్నా, ఇంట్లోనే ఉండబడితే. బయట కాడికిడికి కాదు, దొడ్డుకోక ఎన్ని రోజులు అవుతుంది అంటన్నా. వారం రోజుల నుంచి ఓలేవేంది, మురుగు కంపు కొడుతుంది. వారం రోజులు ఎక్కడిది వదినమ్మా? ఓ 4-5 రోజులు అవుతుంది అంతే. ఎవ్వ, గంట మురుగు కంపుంటే ఎట్లా వాసన వస్తుంది. రోజు పోతే ఏంది అదినే? ఇక కడుపు అంతా ఖాళీగానే ఉంటుంది నాది. రోజు ఏం తిన చక్కగా, కడుపు నిండా తింటేనేమో తెల్లారి వస్తుంది దొడ్డికి. బర్రె మింగినట్టు బింగుతుంది బిడ్డతోటి కూర్చొని. ఇదట కడుపు నిండా తినదట. నా బిడ్డకు అల్లంకైతే ఉంచనే ఉంచది, లప్ప మింగుతుంది. కడుపు నిండా తింటేనే దీనికి వెళ్తుందట తెల్లారి. పోయిందా మొత్తం? ఇంకేమైనా ఉన్నదా బ్యాలెన్స్? కిందికి వెళ్ళబట్టే మీదికి వెళ్ళబట్టే. మధుగానికి చెప్పి కొన్ని గోళీలు తెప్పి వదినే. అయిపోయినాయి గోళీలు. ఏం గోళీలు? గ్యాస్ గోళీలా? కాదు, మోషన్ పోయేటి. మోషన్ అత్తనే లేదు. అన్ని గోళీలు పడుతున్నాయి పోతే. ఏదోటైతే బయటకు వెళ్తుంది కదా, అది మొన్నటి దాకా. ఇప్పుడైతే ఆయనకి వేస్తలేదు. ఈ రూమ్లోకి అయితే రానే రావద్దు, ఎంత నింపుతుందో ఏమో. ఇక ముసలోడు గట్లనే, గీమె గట్లనే. నీకు మంచిగానే ఉందా అమృత? కడుపుతో ఉన్న వాళ్ళకు చక్కగా రాదట. నాకు ఆ ప్రాబ్లం ఏం లేదత్తమ్మా. మా నానమ్మ లెక్కనే ఫాస్ట్గా వస్తుంది తెల్లారు లేవంగానే. గదే మంచిది పిల్ల, నాకు కూడా గట్లనే లేవంగానే ఉరుకుతా నేను. ఏమైంది అది, నేను ఉరుకుతాను. ఏగా గ్యాస్ అంతా పోయింది కదా, మస్తు రిలాక్స్ అవుతుంది. కొద్దిసేపు పండుకో బుద్ధి అవుతుంది. పండుకో. నిద్రలు ఎన్ని ఇడతావో ఏమో. అమృత, నువ్వు గట్టిపక్కకు కూసోకపోయినావు? పొద్దుగా లేచి మీ అమ్మ పెసరవడలు తినకదినే అంటే తింటనే ఉన్నది. ఏ గ్యాస్ కాకేమవుతుంది? మమ్మీ లోపల పోయి వండుకపోవే. పాపం ఇప్పటిదాకా అవస్థలు పడ్డది మమ్మీ. అవస్థలు పడ్డది. నేనేమో వంటలు చేసి చస్తా ఉంటే అవస్థ కాదు కానీ, పిత్తులు పిత్తడానికి కూడా అవస్థలు పడ్డదట. రెస్ట్ తీసుకుంటుంది. అవి వచ్చిండ్రు. ఏమత్తా, ఏం సంగతి? ఏమి లేదు. నా బిడ్డను ఏడికి పట్టుకపోయినావు? సినిమాకి పోయేస్తున్నా మీ అమ్మ. నన్ను కూడా తీసుకుపోతేమోరా. అగో, అమ్మ ఎందుకో అన్నది ఇప్పుడు? అద్దు అల్లుడు, ఆమెను కదిలియకు. పూజదా వేడ కూసుందా? ఆగే పూజ, కూసోకాడ. అగో, నా పిల్లని కూసోమంటే నీకేమైతుంది అత్త? నిన్ను కూసోమననే మన్నా.
ఇప్పటిదాకా సినిమాలకు షికార్లకు తిరిగితివి, నా బిడ్డను పట్టుకొనే ఉంటివి. ఇంట్లో కూడా ఇడిచిపెట్టావా? ఒక 5 నిమిషాలు ఇడిచిపెడితే ఏంది? నా పెళ్ళన్నా ఇష్టం, నీకేమైతుంది? పోవే పూజ, పోయి బట్టలు మార్చుకొని రాపో, అంటే వేయాలి. వంట ఏం అవసరం లేదు, మేము బయటనే తినొచ్చినాం. మంచిగున్నావు. ఏం తిన్నారు? బిర్యానీ. మరి నాకు ఇంత తెత్తేంది అత్తకు? అవురా, నాకు కూడా తెలియవు, తినబుద్ధి అవుతుంది నువ్వు అనగానే. ఏ బయట వేసినవి మంచిది కాదు, ఇంట్లో వేసుకొని తినాలి. ఇంకా ఉడతలేదు. నడుండ్రు అందరూ, ఏందో అందరు గిడ మెడకం పెట్టిండ్రు కూర్చొని. ఇంకా గిడ కూర్చొని బిర్యానీ అంటారు. అదేమో బర్ర బర్ర విత్తుతుంది, వీళ్ళు ఇంకా బిర్యానీ అంటారు. మంచి ఇంట్లో బద్దని తింటుంది. నాకు ఇంత బిర్యానీ ఏమంటే ఇదేమో నాకు తినబుద్ధి అవుతుందని బిడ్డ అంటది. అత్తనేమో బయట ఎందుకు ఇంట్లోనే వేసుకోవచ్చు అని ఇది అంటది. మీ ఇంట్లో బయట ఎట్లా తినరు, నాకు ఇంత తెత్తేంది? లేకపోతే నువ్వు ఎటైనా పోయినప్పుడు నన్ను పట్టుకపోతేంది? ఆనే పూజ, మా అమ్మకి ఇంత బిర్యానీ పొట్లం కట్టుకపోదామని చెప్తేమో నెక్స్ట్ టైం నిన్ను కూడా తీసుకుపోతాను తీ మమ్మీ. దా కొంచెం కూసో. ఏపో డ్రెస్ మార్చుకొని కొడితే బండకపో. ఏమైనా పని చేసులేదు, పాట చేసులేదు కానీ నా బిడ్డను పట్టుకోని ఉంటాడు. జరగాలడు గిడ కూసుంటా. అత్తమ్మ నిల్సోని ఉన్నది, మరి కూసోమ్మంట అనైతే అన్నాడు. నువ్వు కూసోమనేదాకా ఏడా అవుతావు? మాటకు మాట జవాబులు అయితే ఇస్తాడు బాగా. ఓ పని లేదు, రూపాయి సంపాదన లేదు. నేను అవి చదివినా ఇవి చదివినా పెద్ద బిజినెస్ పెట్టినా అంతా లాస్ చేసి పెట్టినట్టున్నాడు. కథం ఇక మూలక ఆడేసిండు. నువ్వు కనుక్కున్నత్తమ్మ మా తమ్ముడిని, వాడు ఫీల్ అవుతాడు వట్టిగానే. గిన్నె ఆస్తులు ఉన్నాయి, ఇంకా సంపాదన ఎందుకు, మెల్ల వేసుకుంటాడు తీయండి. ఏం సంపాదన? అన్నున్నా అల్లున్నట్ల చేరి అన్నట్టు ఈ సంపాదన అంతా నీదేనా? నా అల్లుంది ఏమున్నది ఇడా? మీ బావ సంపాదించినట్టు నువ్వు కూడా సంపాదించాలి కదా. ఏమో బాగా ఆస్తులు ఉన్నాయి అని చెప్పిండ్రు. చెప్పంగానే ఒక్కడే కొడుకు కదా, ఆస్తులు అన్ని నా బిడ్డకే అని నేను అనుకుంటే, లేకపోతే ఈ సంబంధం సెటిలే చేసుకోకపోదు. ఓ అత్త, మా అక్కతోటి పిసపిస వాయినామనుకో, దాని కోపం వచ్చి బావకి చెప్పిందనుకో, మన ఇద్దరిని మెడలు పట్టి బయటకు గెంటుతారు. పూజను కూడా ముగ్గురిని గెంటుతారు. అరే అమృత, ఇగో సీను బాబు మీ ఆయన ఎంత మంచిగా ఓతడు, తెల్లారు లేచి మంచిగా కట్టపడతాడు. దానికి దగ్గర ప్రతిఫలం వస్తుంది. ఈ అల్లునికి నువ్వు చెప్పచ్చు కదా, తమ్ముడు ఏమన్నా చేసుకో తమ్ముడని. ఏం చెత్తలేడు. ఆయనతో నువ్వు అక్కవు కాబట్టి ఇంట్లో ఉంచుకుంటాను, ఇంకోవాలి అయితే ఉంచుకుందిరా. అవురా, ఏమన్నా వేసుకుంటేందిరా? ఏం చేసుకోవాలి? ఈ అత్తతోటి టైలరింగ్ షాప్ పెట్టిద్దామంటే మిషన్ తీసి మూలకు పడేసింది. ఇక నాతోటి టైలరింగ్ షాప్ పెట్టిస్తావు, నిన్ను ఏమంటే నాతోటి పెట్టిస్తా అని చూస్తానా? నేను ఉండనే వీక్తో చెప్తాన్నా, ఏదో బిడ్డ ఇంట్లో ఉంటా 4 రోజులని వచ్చిన నాతోటి పని చేయించుకుంటాడట. టైలరింగ్ షాపు మంచిగా కూర్చొని కుట్టాలి, మిషన్ పెట్టిస్తా, అదే కుట్టుకుంటా పోతుంది. ఇట్లా చేతులతోటి గిట్ల అంటే అయిపోయా. గిట్ట అంటే అయిపోయి ఒకసారి గుట్టి చూడు తెలుస్తుంది. ఏందో టైలరింగ్ షాపు పెట్టిస్తాడట. ఏమిటికి? నీ జాంగలు, నీ తాతయ్య బుడ్డ గోసులు కుట్టడానికా? అవి కూడా వస్తాయి నీకు ఫ్రీ గిరాకీ. గిరాకీల మనువయ్యని ఒకళ్ళెనుకోగలరు జాంగలు తెచ్చిస్తాండ్రు, బుడ్డ గోసలు తెచ్చిస్తాండ్రు. ఈ అమృతనైతే పాపం బిడ్డ ఒక పాలు బ్లౌజు కుట్టమన్నది అంతే. 2 చీరలు అత్తమ్మా. 2 చీరలు ఏమైతుంది? ఆడబిడ్డ కుడితే మంచిదేనే. కవర్ చేసి నాలుడు ఇప్పుడు ఏమనుకోదు కదా మీ అక్క? ఏమనుకోదు. మళ్ళీ ఎప్పుడన్నా పిసపిస మాట్లాడావు? ఏం మాట్లాడా? ఎవరినంటే ఏమవుతుంది? నా అల్లున్నే తిట్టాలి, ఎవ్వలని ఏమనొద్దు. మంచిగా ఉన్నావు, నన్నెందుకు తిడతావు? అబ్బా, ఈమె ఎప్పుడు చూడు మా తమ్ముడిని ఏదోటి అనుకుంటా కూర్చుంటుంది. ఈడ ఆస్తి అంతా నాదని ఎందుకు చెప్పిండో ఏమో కానీ టార్చర్ ఎత్తంది. అరే తమ్ముడు, నేను వండుకుంటా కొంతసేపు. పోవే అక్క. అయ్యో పంట బిడ్డ గొడసేపు ముచ్చట పెట్టుకుందామని నేను అనుకుంటే. పండుకపో, మీ అమ్మని కూడా తోలుకపో. ఈడంత సోఫాలకి వెళ్ళి బుటుక్కని వాడితే. మమ్మీ, అమ్మ లేవే లోపల వండుకుందాం. ఇప్పటిదాకా నా ముక్కుల్ని ఎన్ని పిత్తలు విత్తింది, అల్లుడు కూసంగానే ఒక్క పిత్తి వెళ్తలేదు. ఏంటి బిడ్డ? లోపల వండుకుందాం దావే, గీడెందుకు అన్నావు? పడతావా ఇంట సోఫాలకి వెళ్ళి? అదినమ్మా, ఏంది గీనే ఉన్నా. వంట వేసిండ్రా? నీకు అంత గ్యాస్ అవుతుందని చెయ్యలే. చెయ్యండి ఏమన్నా కూరగాయలు, పప్పులు చేయకుండ్రి. పప్పులకే కావచ్చు పాడుగాను, అంత గ్యాస్. అయ్యో ఆయనమ్మా, గట్లా అంటావు? పప్పు చేసిన కదా ఆల్రెడీ, మళ్ళీ వంట చేసుడా? అద్దొద్దు, పప్పు అస్సలొద్దు, కూరగాయనే వండు. ఏం కూరగాయలు పాడేని, అంత రుచి ఉంటలేవు, పచ్చి ఉంటలేవు. పొద్దున్నే పెసరవడలు చేసిన,
ఆ నానబెట్టిన రుబ్బిన గారెలన్నీ ఒత్తి ఎత్తి నిల్సొని ఇక మళ్ళా అంటే వడి ఎత్తడని గింతంత పప్పు వారేసిన కుక్కర్లో. ఇక మళ్ళా పప్పు తిన కూరగాయ అండనబట్టే నేను అవ్వ మొత్తం అంటే వేసుకోవడానికే తీసుకొచ్చుకున్నాను. నన్ను అంటే మనిషిని తీసుకొచ్చుకుంటే ఏమో కావాలడు వంట మనిషిని పెట్టుకుంటే ఏమో. దేనికి వంట మనిషి? బాత్రూమ్లు కడగనీకి. వంట మనిషి బాత్రూమ్లు కడుగుడేందత్త? మరి ఇంకేంది, అంట మనిషి ఎందుకు పెట్టుకుంటారు? అంటే వేయడానికి పెట్టుకుంటారు ఏమో. ఎందుకని అడగబడితేవి? నువ్వు ఉన్నావు కదా అత్త, మళ్ళా వంట మనిషి ఎందుకు అంటున్నా. అంటే నన్ను అంట వేయడానికి తెచ్చుకున్నారా? నేను అంట మనిషినా ఏంది? ఏ గట్ల కదత్త, నువ్వు సూపర్ చేస్తున్నావు. ఏ వంట మనిషి అంటే ఎట్లా వేసి పాడవుతుందో ఏమో. ఎంత సోప్ వేసినా నేను వంగగాని. మరి పైసలు ఎన్నడు సంపాదించుతావు చెప్పు నాకు. మీ అక్క నువ్వు ఎప్పుడు అడుగుతావు? సగం ఆస్తి అడుగుతా అంటివి కదా. ఎప్పుడు అడగమంటావత్త? అసలు ఎట్లా అడగన్నా కూడా అర్థమైతలేదు. మరి నేను అడగన్నా? చెప్పినా కదా, నువ్వు అడిగినావనుకో కథం ఇంట్లోకి వెళ్ళి బయటకు నూకుతుంది. మరి ఏదన్నా ఒకటి ఆవిడ ఆలోచించుతా. ఇద్దరం కలిసి గావుడి అయ్యేద్దాం. ఏం ఆవిడియాలో కానీ మంచిగా వేయు. ఆయనతో అటు ఇటు అయి బెడ్స్ కొట్టింది అనుకో, నువ్వు నేను పూజ ఏడుంటామో అర్థమైంది కదా. మరేమన్నా నా కోసం పూజలు చేయించుతేందత్త? ఏగ మంత్రాలకు చింతకాయలు రాలితే ఏందన్నా? ఎట్లా కాదు, నువ్వే ఇంట్లో కూర్చొని రోజు ఏదన్నా మంత్రాలు చదువు, జపం చెయ్యు. నా గురించి ఎత్తే గట్లా నెరవేరుతుందట కోరిక. ఏం చెప్తే నాకు ఉద్యోగం వస్తుంది, నాకు పైసలు వస్తాయి, నీకేం వస్తుంది? అందుకే నువ్వు చెయ్యు. రేపటి నుంచి ఇక్కడ కూర్చొని మంచిగా రోజు నేను నీకు ఏది కావాలంటే అది తెచ్చిస్తా. కూర్చొని ఉపాసం ఉండి జపం చెయ్యు. ఉపవాసం ఎందుకు వచ్చా మళ్ళా మధ్యలకు? ఇక జపం చేయాలంటే ఉపాసం ఉండాలి. రాత్రి రోజు ఒక పూట తిను. ఏ ఉపాసం నాతోటి కాదు, కావాలంటే ఏదైనా మంత్రాలు ఉంటే చదువుతా. ఏం మంత్రాలు పాడనే? నీ మంత్రాలు పాడగాను. మంత్రాలకు చింతకాయలు రాలే అంటే వినవు. ఏంది? అగో వచ్చింది మీ నాయనమ్మ ముసల్ది. మంత్రాలు ఎత్తాన్రా? ఎవల మీద? నా మీదనే ఎత్తాన్రా? ఏంది ఏమంటావు? మంత్రాలా? నేను మా ఇన్న నువ్వేమంటానవో. నిన్ను పెళ్లిలో చూసినప్పుడే అర్థమైంది, ఏదో మంత్రాలు వేసేదాని లెక్కనే కొడతానవని అనుకున్నాగప్పుడే. మన ఇద్దరిని పక్క పొన్న పెట్టి లోకమంతా ఎవరిని అడిగినా చెప్తారు మంత్రాలు వేసేటోళ్ళు ఎవలా అని. ఏమే బొడ్డి నన్నే అంటానా అవే మంత్రాలు ఎత్తా అని? నిన్ను కాదు, మంత్రాలు వేసే బొడ్లని అంటన్నా. ఇది నన్నే అంటాందా? అవునల్లుడు, నేను గల్లా యూట్యూబ్లో చూసిన. ఏం చూసినావు? మంత్రాలు ఎట్లేసుడానా? కాదల్లుడు, పైసలు బాగా రావన్నంటేనట పిల్లాంటి పెట్టుకోనట. పిల్లంట గదేంది? అవ్వ మళ్ళా మీరు మంత్రాలే ఎత్తాండ్రు, నాకు తెలుసు. నా మీదనే ఎత్తాండ్రు. ఆగో నీ ముసల్దాన ఆత్రం పాడగాను. నేను పిల్లాంటి గురించి మాట్లాడుతున్నా. ఇలాంట నాకు మంత్రాలని వినబడే. ఆగో నీకు తెలుసా ముసల్దానా పిల్లాంటి గురించి? నాకు అన్నీ తెలుసు, పిలాంట్ల గురించి కూడా తెలుసు. అగో మరి గిన్ని రోజులు చెప్పకపోతేవి నా అల్లునికి పైసలు వస్తుండే కదా మంచిగా. ఆవు మరి పిలాంట్లతోటే కదా పైసలు వస్తాయి. చూసిన వాళ్ళుడు మీ నాయనమ్మనే చెప్తాంది. ఇన్ని రోజులు ఏం బీకినావు? మంచిగా పిల్లాంటి తెచ్చి పెట్టుకుంటే అయిపోతుండే కదా. అది ఏం ప్లాంట్ మునిగింది? పైసలు తయారు చేసే ప్లాంట్ అయింది, నీళ్ళ ప్లాంట్ లెక్క. అవునాయనమ్మా, ప్లాంట్ ఏంది? అయ్యో నీకు గాయంత తెలియదా రా? ఏం చదువుకున్నావు? పిలాంటి గురించి తెలియకపాయే నీకు. గందికే గిట్లున్నావు, అడ్డదిడ్డంగా పెరుగుతున్నావు. మీ కాలంలో కూడా పెట్టుకుందరా? ఆ కాలం లేంది, మా అమ్మమ్మ కూడా పెట్టింది, మా అవ్వ పెట్టింది, నేను పెట్టిన, మేమందరం పెట్టిన వాళ్ళమే. అమ్మ ముసల్దానికి ముసల్దాన్ లెక్కనే ఉన్నది కానీ బాగానే తెలుసు అన్ని. ఇదేం పిలాంట్ అంటాంది? దీని పిలాంట్ కగ్గిదలుగా ఏందో అదోట అనబట్టే నేనోట అనబడితి. అసలు ఏందో ఏమో పిలాంట్ అంటే. అసలు ఏడున్నది ఇంతకి పిలాంటు? ఏడుండేంది, ఏడబడితే ఆడుంటది. ఏడబడితే ఆడుంటుందా? ఏడబడితే ఆడు ఏముంటుంది? గాలి ఉంటుంది, నీరు ఉంటుంది. గాలి గురించి మాట్లాడుతుంది ఏంది ఇది? ఏం చేసుకుంటావు గా పిలాంట్ మరి? ఏం చేసుకుంటావు అనబడితే వీనికైతే నీ మనమని మీద కొంచెం కూడా కొట్టుకుంటలేదు. ఒక పిలాంటి పెట్టుకుంటే పైసలు సంపాదించవచ్చు, బాగా వస్తాయి అని చెప్పవా? ఆవు పెట్టుకుంటే ఏంద్రా మరి? అది ఏం ప్లాంట్ మునిగిందే? నువ్వు నాకు ఇన్ని రోజులు చెప్పినావా? ఏం పిలాంట్ అంటావు? మరి నాకు తెలియదు ఏం ప్లాంటో. మానీ పిలాంటు. మాని ప్లాంట? మానీ పైసలను ఏమంటారు ఇంగ్లీష్లా? మనీ. మరి చెట్టు మనీ ప్లాంటు. మనీ ప్లాంట్ చెట్టా?
మనీ ప్లాంట్ చెట్టు గురించా తను ఇప్పటిదాకా మాట్లాడేది? చెట్ల సేమల గురించి ఇది చెప్పేది. దీన్ని బొంద పెడితే నేను అదేందో అనుకుంటే యంత్రమో మన్నో దుబ్బనో అనుకున్నా. పెద్దమ్మ నీకు తెలుసా తెలదా మనీ ప్లాంట్ గురించి? నాకెందుకు తెలియదు. ఆ కాలంలో నా ఇంటి నిండా మనీ ప్లాంటులే మొత్తం పెట్టి ఏ పాట సంపాదించినావు? ఈ సంపాదించింది అంతా గవిటితోటే మనీ ప్లాంట్లతోటి. గా చెట్టుకేంది పైసలు గిట్టగా అత్తయ్యింది. మనీ ప్లాంట్ అంటుంది. పైసలు కట్టే చెట్లు కూడా ఉంటున్నాయా? మరి ఒక చెట్టు అన్నా ఉంచి తరతరాలు పెంచుకుంటేమో. ఏమయ్యా ఎడవైనావో ఏమో చెట్లు. మరి అందరికి దొరికాయి. దేవతల వరాలు ఉంటేనే దొరుకుతాయి గా మనీ ప్లాంట్లు. దేవతల వరాలు కూడా కావన్నా వాటికి? అవు మరి పైసలు కాస్తాయి ఇక చెట్లకు. అట్టిగానే కాస్తాయా? ఇప్పుడు గిన్ని చెట్లు ఉండే ఒక్క చెట్టు కన్నా పైసా కాస్తుందా? ముసల్దానికి పిసగిట్టలు ఎత్తాంది ఏంది? చెట్లకు పైసలు కాసుడేంది? ఏమత్తా మనీ ప్లాంట్కి పైసలు కాసుడేంది? ఇక ముసల్దానికి పిసగిట్టలు ఎత్తాంది కావచ్చు. నువ్వు ఏడుకన్నా పోయి మనీ ప్లాంట్ పట్టుకరా. మన ఇంట్లో మనీ ప్లాంట్ పెట్టుకున్నామంటే మనకు పైసలు మస్తు వస్తాయి. నువ్వే తెచ్చి పెట్టచ్చు కదా అత్త. అవి ఏడబడతాడ దొరుకుతాయి అనుకుంటున్నావా? నిజంగానే పైసలు కాస్తట్టు చెప్పబడితివి. గవి ఏడబడతా గాడుంటాయి మనీ ప్లాంట్ చెట్లు. ఎవరిని వాటికి పైసలు కాయయా? గవేం చెట్లు మరి? వాటికి గా పేరెందుకు? ఆ ముసలమ్మ చెట్లు ఇమ్మంటే ఎవరన్నా ఇస్తారా చెప్పు? ఇయ్యరు అస్సలు ఇయ్యరు. మా కాలంలో పద్ధతి నీ కాలం గురించి చెప్పకు గాని ఇక అల్లుడు నేను చెప్పేది నువ్వు. గా చెట్లు ఎవ్వలకి ఇయ్యరు. మనమే మెల్లగా పోయి దొంగతనంగా తెచ్చుకోవాలి. ఎడకన్నా మీ దోస్తుల ఇంటికి పోయి దొంగతనంగా విక్కరా. మా దోస్తులు ఇళ్ళలో ఏడలేవు. ఏది చెప్పినా గట్లా అంటావు. ఇక పైసలు ఎడికెళ్ళొస్తాయి నీకు? నువ్వే పోయి తేవచ్చు కదా ఏంటన్నా. మీ అమ్మలక్కల వాళ్ళు తెలిసిన వాళ్ళ ఇంట్లో. నీ పెద్ద బిడ్డ ఇంట్లో లేదా? లేదు. మరి నువ్వు రానంటాను నేను రానంటానా. ఇద్దరం కలిసి సపరేక మెల్లగా పోయి ఎత్తుక్కొని వద్దాం సరేనా? నాకెద్దలేదు. నేను నీ వెనక నడతా, నువ్వే ఎత్తుకొచ్చేయి. సరే రేపైతే పోదాం. ఇగో మా కాలంలా అద్దద్దు నీ కాలాన్ని తీసి నీ గోసలో పెట్టుకో. ఎట్లున్నా దోస్తులు మన వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. అలాగే మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. మళ్ళీ వచ్చే వీడియోలా చెప్తా మా కాలంలో ఏం చేసిన్నో. అంతవరకు సెలవు మరి. బాయ్ బాయ్.